దాన్ని మాట్లాడారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? అయితే ముందుగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే రేపు ఆర్ ఎల్లుండి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, పవిత్ర మాసం ఎట్లా అంటే రెండు, ఇటు రంజాన్ ఇటు ఉగాది రెండు కూడా శుభ పరిణామం కాబట్టి భారతదేశంలో ప్రజలు అందరూ మంచిగా ఉండాలి. యుద్ధాలు శ్రీరామనవమి కూడా అన్ని ఒకటే నెలలో రావడం మంచిది. ఈ సందర్భంగా మనకు ఈ యుద్ధాలు ఇవన్నీ ఆగిపోయి మంచి సుఖశాంతులతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు 2 గంటలు మాట్లాడినారు, 2.5 గంటల్లో ఎక్కడా కూడా సబ్జెక్ట్ని డీవియేట్ కాకుండా మాట్లాడినారు. సరే మధ్యలో వాళ్ళు ఏమైనా రమ్మింగ్ కామెంటరీ చేస్తే దానికి కౌంటర్ అటాక్ ఏమన్నా చెప్పినాడేమో, కానీ అది చెప్పింది కూడా ప్రజలకు అర్థం కావడానికి సరళమైన రీతిలో కథాంశంగా ప్రజలకు బాగా అర్థం కావడానికి చిలకల కథతో పాటు అన్ని కథలు అన్నిటిని కూడా ప్రజలకు అర్థం కావడానికే చెప్పినాడు తప్ప ఎక్కడ కూడా సబ్జెక్ట్ని డీవేట్ అయినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ప్రధానంగా ఎందుకు 2.5 గంటలు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంటే, ఇదే వేదికపై మేము కూడా ఇదే ప్రశ్నలు అడుగుతున్నాం. ఇప్పుడు అంటే మీడియాలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులైనటువంటి మా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను కానీ సోదరుడు వెంకట నాయక్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరం కూడా మేము అడుగుతున్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంది, 5,000 కోట్లు అయితే అని మీకు చెప్పినోడు ఎవడు అన్న ప్రశ్న ప్రధానంగా అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఈయన పోయి ఆడ ప్రజలకు చెప్పిండు విపక్ష నాయకుడిగా విగ్రహానికి, ఆడికి పోయి విపక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుమారుడిగా రిప్రజెంటేషన్గా ఏం అవగాహన లేకుండా సబ్జెక్టుగా ఏంటి అనే లెక్క ఏం తెలియకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి విగ్రహానికి 5,000 కోట్లు అని చెప్పేసి ఇష్టానికి నోరు బారేసుకొని వచ్చిండు. దానివల్ల ఏమైంది అంటే కల్వకుంట్ల తారక రామారావు గారికి మంచిగా వీడియోలు ఫోటోలు దొరికింటాయి. ఆ వీడియోలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకోవడానికి, యూట్యూబ్లో రీల్స్ పెట్టడానికి బాగా పనికొచ్చింటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల అత్యంత ప్రప్రదమైనటువంటి మనశ్శాంతిని కోల్పోయారు అక్కడ ప్రజలు. ఎందుకంటే నిజమేందో తెలియదు. ఈయన పోయి మాట్లాడేసరికి బహుశా ఇది నిజమేమో అనుకున్నారు. అంటే కేటీఆర్ గారు లేపారా ఈ గత్ర అంతే కదా మరి. అసలు 5,000 2,000 ఏందో తెలియదు. అక్కడ కూడా ఏం తెలియకుండా 5,000 కోట్లు అన్నాడు. తీరా చూస్తే అది 7,000 కోట్లని అధికారికంగా చెప్పారు. మరి ఈయన చెప్పింది తప్పే కదా. 7,000 కోట్లు అదే అంటున్నా. మొత్తం డెవలప్మెంట్ 5,000 నుంచి 6,750 కోట్లని నారాయణ రెడ్డి గారు చెప్పారు. సరే 500 కానీ కాకపోతే మొత్తం డెవలప్మెంట్ కోసం, దేనికి 21-24 కిలోమీటర్ల కంప్లీట్ మూసి దాని కోసం చేస్తే మొదటి దశ ఈయన పోయి 9 కిలోమీటర్లు ఓకే. అట్లాంటి కేటీఆర్ చెప్పిన దానికి దీనికి ఏం సంబంధమే లేదు. ఈరోజు ఒక్క విగ్రహానికి అని చెప్పేసరికి ఎంతమంది ప్రజలు అల్లాడిపోయారో నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు. మీరైతే మైక్ పట్టుకొని వెళ్ళినప్పుడు జర్నలిస్ట్ గా మీరైతే ప్రజల కన్నీళ్ళని చూసిండ్రు కదా. అక్కడ సంబంధించి ఎవరో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విగ్రహానికి అంత కాదు 70 కోట్ల నుంచి ఒక 200 కోట్ల వరకు అయి ఉండొచ్చు. 200 అన్నది ఆయన రౌండ్ ఆఫ్ కట్ ఆఫ్ లో చెప్పిండు. లెక్క ప్రకారం చూస్తే అది 165 to 170 మళ్ళీ అది కూడా. సో ఈయన ఏంటంటే చిల్లర ఖర్చులు అవి ఇవి పోను కూడా సరే 200 రౌండ్ ఫిగర్ చెప్పిండు. సో ప్రత్యక్షంగా మీరు అంటే మన ఛానల్ వేదిక పైన కూడా నేను చాలా మాట్లాడిన అంటే అక్కడ ప్రజలు మాట్లాడింది కూడా నేను చూసిన. వాళ్ళు ఎంత మనోవేదంతో మాట్లాడిండ్రు. దాని అంతటికి కారణం కల్వకుంట్ల తారక రామారావు కాదా? నిజం తెలుసుకోకుండా పోయి ప్రజల మధ్యలో మాట్లాడడం. సో ప్రజలకు ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేశాడు అంతే. ఎందుకు చేసినావు, నీకు ఏమొచ్చింది అంటే ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు సరే నేను మళ్ళీ ఆ వీడియోలు అన్ని చూపెట్టాను. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్ ఆన్ రికార్డులకు వచ్చినాయి. వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు మేము వేదికల పైన సభలో అవి వీడియోలు చూపించడం ప్రజాస్వామ్యం ఇంకా ఏం ప్రజాస్వామ్యం అనాలి అనేది సార్. అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఆ రాజకీయ విశ్లేషకులు బహుశా అది ఏంటి సమస్యల మీద మాట్లాడడం, వాళ్ళేం తప్పు చేశారు వీళ్ళేం తప్పు చేశారు ప్రదర్శించకూడదు అనేది తప్పు సార్. ఎవరంటే బహుశా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లాంటి ఛానళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి విశ్లేషకులు ఏమైనా ఉన్నారో నాకు తెలియదు కానీ సార్. ఎందుకంటే మేము ఈ వేదికలపై నేను అనేక సార్లు వీడియోలు చూపించిన కదా. అంటే సాక్ష్యం, ప్రూఫ్ అది. మేము మాట్లాడిన దానికి గతంలో మీరు మాట్లాడిన ప్రూఫ్. ఇప్పుడు నేను టైం వేస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వల్ల అవి ఆన్ రికార్డులకు వచ్చినాయి. ఇప్పుడు మేము మళ్ళీ నేను దాని మీద టైం వేస్ట్ చేయను. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక విషయము
మరి వారు చెప్పలేదు. నేను మీకు ఆ లింక్ కూడా పంపించిన, చూడండి, మీరే ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేసి చూపెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్, ఆర్ యూ రన్నింగ్ a popular pro BRS Instagram account? This is your chance to connect with party leadership, collaborate and grow with like-minded influencers. Register now to be part of the executive event. ఆ లింక్ మీకు లింక్ పంపించిన, నేను ఇది తప్పు చదవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ ఛానల్ అఫీషియల్ పక్కన బ్లూటిక్ కూడా ఉంది, వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ ద్వారా ఓపెన్ అయిన పేజీలు కూడా మీరు చూస్తున్నారు కదా అక్కడ. నేను ఓపెన్ చేస్తున్న పేజ్ కూడా అదే కదా, సేమ్ పేజా, సేమ్ పేజ్. ఇది కూడా బహుశా ముఖ్యమంత్రి గారు ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆన్ రికార్డులకు తెచ్చింటే బాగుండేదని నేను అనుకుంటున్నా పర్సనల్ గా. చెరిపిస్తే చెరిగిపోవు కేసీఆర్ అని ఒక గూగుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు ప్రతి నెలకు 2 నుంచి 3 సార్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ లల్లా నైట్ పార్టీస్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ బై క్యాష్ అందిస్తున్నమాట. నిజం కాదా? ఇది నిజమే కదా. అందులో ప్రత్యేకంగా ఒక 23-24 యూట్యూబ్ ఛానళ్లకు ప్రతి నెల మెయింటెనెన్స్ కింద 50 లక్షల నుంచి 1,70,00,000 వరకు ఇస్తున్నమాట. నిజం కాదా? ఈ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిన్న ఈ లింకుతో సహా అన్ని అసెంబ్లీలో పెట్టాల్సింది, పెట్టలేదు కాబట్టి ఈరోజు నేను కంటిన్యూషన్ లో నేను చూపిస్తున్నా. సో అసలు కల్వకుంట్ల తారక రామారావు విచిత్రంగా మాట్లాడతాడు. మూసి పునరుజ్జీవన కార్యక్రమం ఈ రివర్ ఫ్రంట్ ఎవడు చేయమన్నా నిన్ను అడుగుతున్నాడు. ఒక వీడియో చూసినా నేను, ఎవడు చేయమనేది ఏంది? నువ్వే మొదలుపెట్టావు స్వామి, నువ్వే మొదలుపెట్టినావు. నువ్వు ఎవరు చేయమని అడుగుతున్నావు. మరి మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అని ఎందుకు ఏర్పాటు చేసినావు? నువ్వు దానికి ఒక చైర్మన్ పెట్టినావు, దానికి ఒక కమిటీని వేసినావు. నాకు తెలిసి 18-32 FTPలు కూడా మేమే కట్టామని చెప్పి కూడా చెప్పారు. అదే నెక్స్ట్ పాయింట్ అదే, నెక్స్ట్ అదే. ఇప్పుడు దాన్ని ఆ కార్పొరేషన్ ని చూపించి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినావు. ఎందుకు తీసుకొని వచ్చినావు? మళ్ళీ దీనిపైన అన్నిటి కూడా సీవరేజ్ STPలు చేసినాం మేము అని అంటారు. మరి ఎందుకు చేసినావు? ఎవరు చేయమన్నాడా నువ్వు ప్రశ్న అడుగుతున్నావు. మరి ఎవరు చేయాలని చెప్పేసి నువ్వు STPలు కట్టుకొని వచ్చినావు. అయితే నేను మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ బాబు గారు సుధీర్ రెడ్డి మాట్లాడుకుంటూ మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, ఆడికెళ్ళి నీళ్లు పోసినాం, వీడు ఇట్లా చేసినాం, ఇన్ని చేసినాం. అయ్యా నువ్వు అన్ని చేసినావు, కానీ నువ్వు చేసిన అతిపెద్ద పొరపాటు ఏం తెలుసా? శుభ్రం చేయలే. శుభ్రం చేయకుండా నీళ్లు తెచ్చి పోసినావు. ఏమైతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా శుభ్రం కాకుండా పోస్తే మంచి నీళ్లు కూడా మురికి నీళ్ళు అవుతాయి. ఆ సివేజ్ వాటర్ ని శుద్ధి చేయడం కోసం సీవేజ్ వాటర్ గురించి కాదని చెప్పింది. సీవేజ్ చేసినాము, తర్వాత కాళేశ్వరం నీళ్ళు కొండపోచమ్మలకి వెళ్ళి తెచ్చి మూసీలో కలిపినాం మేము మంచినీళ్ళను అని అన్నాడు. మంచినీళ్ళని కలిపినాం, మంచినే చేసావు, కానీ ఆ మంచినీళ్ళని తీసుకొచ్చి మురికి నీళ్ళ కలపడం వల్ల ఏమైందంటే మంచినీళ్ళు కూడా మురికి నీళ్ళని ఎవరికి పనికి రాకుండా పోయినాయి. దానివల్ల నువ్వు అట్లా కాళేశ్వరం నీళ్లు కాదు, సాక్షాత్తు అపర భగీరథుడి నెత్తి మీద ఉన్న గంగమ్మ తల్లి నేరుగా బకెట్లతో తెచ్చి పోసినా కూడా మురికి నీళ్ళే అవుతాయి. మూసీ దగ్గర మనకు అందరికి తెలిసిందే కదా సార్, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా మొత్తము రివర్స్ ఇంజన్ అంటే ఈ పంపింగ్ చేసిండ్రు, దానికి డ్రిల్లింగ్ కొట్టి బోర్వెల్స్ రివర్స్ బోరింగ్ చేసిండ్రు. దానివల్ల కింద భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోయినాయి. వాటన్నిటిని కూడా పూడిక తీసి దాన్ని మొత్తం చేయాలి అంటే మరి డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకైతే దోపిడీ చేస్తా అంటే నీలాగా కాళేశ్వరం పర్రెలు వాసిన కూలేశ్వరం కట్టినట్లు అనుకుంటున్నారా? ఇదేమన్నా కళ్ళ ముందర ప్రత్యక్షంగా మొత్తం కూలిపోయిన వ్యవస్థ, మురికి మొత్తం ఇదైపోయింది. స్వచ్ఛమైనటువంటి అంటే చాలా సహజంగా ప్రకృతి వనంగా వచ్చే పారేటువంటి మూసా ఈసీ నీళ్లు కాకుండా వాటిని సమంగా వాడుకుంటూ అయిపోయేదానికి యాడ్ నుంచో గోదావరి ప్రవాహం నుంచో మనం నీళ్ళ దాకా ఎందుకు లిఫ్ట్ చేసిపోయాలి? గిడ ఉన్న నీళ్ళని కరెక్ట్గా వాడుకుంటూ అయిపోదా? ఆడికెళ్ళి లిఫ్ట్ చేయాలి మనం. కాబట్టి ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు అనేట ఆయన ఎక్కడా కూడా అవగాహన లేకుండా మాట్లాడతాడు. ఆయనకి ఏంది అంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రీల్స్, లేకపోతే ఆడైడ జబర్దస్త్లో వచ్చినటువంటి కామెడీ సీన్లను, ఆయనకేం ఇప్పుడు ఎట్లా మంత్రి లేడు కదా సార్, ఖాళీగా ఉంటాడు కదా, సాయంత్రం సీరియల్ చూసి ఆ సీరియల్ పేర్లను పట్టుకొని వచ్చి మాట్లాడుతాడు. మరి ఆ సీరియల్ వాళ్ళు ఈయనకి ఏమైనా ప్రమోషన్ చేయమని పైసలు ఇస్తున్నారా ఏదో నాకు అర్థం కాదు. ప్రత్యేకంగా కొన్ని సీరియర్ల పేర్లు చెప్తారు, వీళ్ళు ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. అన్ని సీరియర్ల పేర్లు చెప్పరు మళ్ళా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎక్కడా కూడా అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు. వీళ్ళ ఇంకో విషయం కూడా,
టీడీఆర్ల పైన విచారణ జరిపిస్తామని ఉలిక్కిపడ్డ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం. గత 10 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా పర్మిషన్లు, ఇష్టానుసారంగా టీడీఆర్లు, ఇష్టానుసారంగా సెల్లార్లు కొట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల ఈ రోజు మన హైదరాబాద్లో 1 కిలోమీటర్ పోవాలంటే దగ్గర దగ్గర 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది మనకి. దానివల్ల కాలుష్యం, డ్రైనేజ్ కాలుష్యం, వాటర్ కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నువ్వు నీ దరిద్రపు పాలన వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ టీడీఆర్లు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో లేని పొల్యూషన్ ఏమైనా ఉందంటే చెప్తే దానిపై నేను చర్చ కూర్చుంటా. ఇవన్నీ ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ని మొత్తానికి కూడా 70 ఏళ్ళకి అమ్మేసి ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తంలో కూడా 30% కమిషన్ కింద 30% కమిషన్ కింద లక్షల స్క్వేర్ ఫీట్లను కమిషన్ల కింద కొట్టేసిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు. అదేంటి మరి మీరు సరే వాళ్ళు తప్పు చేశారని మీరు అంటున్నారు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఏంటి? ఇప్పుడు మేము కొత్తగా ఎవ్వరికి ఇస్తలేము. ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ఏం చేద్దామని మీరు ప్రభుత్వ భూమి సార్ జోలికి వెళ్ళారు, అవును, వెలుగుమట్ల జోలికి వెళ్ళారు. సో ఇవన్నీ ఏం చేస్తారని అంటే దీని వల్ల ఏంటి అంటే మీరు ఏమన్నా చాలా మంది ఏమో ఇప్పుడు ఏమో కేటీఆర్ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చేస్తున్నాడని చెప్పేసి ఆయన ఒక ఎలిగేషన్. ఇప్పుడు కేటీఆర్ 2 మాటలు ఆయనే మాట్లాడతాడు. ఒక దగ్గర అంటాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేటే లేదు, మొత్తానికి కుప్పగూలిపోయింది, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని ఆయనే అంటాడు. మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించుకుంటారు ఆయనే అంటాడు. రియల్ ఎస్టేట్ తప్పేటరికి ఆల్రెడీ అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు అన్నాడు కదా, కాదు ఇప్పుడు 2 మాటలు కాదు సార్, ఇప్పుడు 2 మాటలు తారక రామారావు మాట, ఈ రెండిట్లు ఏది కరెక్ట్ అన్నది నా ప్రశ్న. ఒక సైడ్ ఏమో రియల్ ఎస్టేటే లేదు, మొత్తం కుప్పగూలిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు అని అంటారు. ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని గగ్గోలు పెట్టే దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులను విడిచిపెట్టి వీళ్ళ గురించి మాట్లాడే స్థితికి ఎగబాకినమా దిగజారమని చూసుకోవాలి. ఒక పక్కనేమో రియల్ ఎస్టేటే లేదంటారు, ఒక పక్కనేమో రియల్ ఎస్టేట్ చేసుకొని బాగా సంపాదిస్తున్నారు అని అంటారు. ఈ రెండిట్లా లేదన్నది నిజమా, సంపాదిస్తున్నారు అన్నది నిజమా? ఏది నిజం సార్? హెచ్యూలకు మాకుగా మేము పోలే. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో నుంచి ఉన్నటువంటి కేసుకు కోర్టు డైరెక్షన్ ఇస్తే డైరెక్షన్ పేపర్లను పట్టుకొని పోయినాం. తర్వాత మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు ఆగమంటే ఆగినాం. మేము సొంతంగా మేము తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు. వెలుగుమాటలో ఉంది, వెలుగుమాటలో కూడా 2023లో ఈ లోపు ఎంత విధ్వంసం చేశారు అక్కడ లోపల. సార్ ఆడ కూడా ఏం కాలేదు సార్. ఆ విధ్వంసం కూడా సార్ ఒక్క నిమిషం, ఆ విధ్వంసం కూడా ఈడ 5,000 కోట్లని ఎట్లయితే విధ్వంసం లేపిండో నిజాలు తెలియకుండా లేపినటువంటి విధ్వంసమే. అంతకు మించి ఏమీ లేదు. అంతకు మించి అసలు ఇలా విధ్వంసం అని ఎందుకన్నా తెలుసా? అసలు ఈ ల్యాండ్కు ఈ 400 ఎకరాలకు హెచ్యూకి సంబంధమే లేదు. నాకు తెలుసు. నేను అక్కడ నేను ఆ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థిని. నేను ఆ 400 ఎకరాలకు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఓన్లీ ఆ యూనివర్సిటీ, ఆ ల్యాండ్స్ యూనివర్సిటీ. ఈ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఈ 400 ఎకరాలు ఎక్కడ ఉంది అంటే యూనివర్సిటీ కాంపౌండ్కి ఆనుకొని ఉంది. సో దిస్ బికేమ్ ఎస్ ఎ ల్యాండ్ మార్క్. ఈ ల్యాండ్ మార్క్ను బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే అడ్రస్గా మార్చేసింది. ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? సో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాంట్లో నిజాలు ఏమి తెలుసుకోకుండా, ఆ ల్యాండ్ కూడా ఇందిరాగాంధీ ఉన్న పీరియడ్ లో కదా, ఇందిరాగాంధీ ఇచ్చింది హెచ్యూకి, ఇందిరాగాంధీ గారు ఇచ్చింది హెచ్యూకి. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమైందంటే ఈ ల్యాండ్కు బదులు గోపన్పల్లెలో ల్యాండ్ కాంపన్సేషన్ అయింది. ఇక్కడ తీసుకున్న ల్యాండ్ను కాంపన్సేట్ చేసి అక్కడ తీసుకుంటే గోపన్పల్లెలో ఉన్న ల్యాండ్స్ ఏం చేసింది తెలుసా? వీళ్ళ ఆధార్ బై ఇన్వెస్టర్ అయినటువంటి మై హోమ్ విహాంగాకి దారాదత్తం చేసిరు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చి ప్రశ్నలు ముందర పెట్టేసరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హెచ్సీ గురించి కలవకుండా తారక రామారావు ఏడో మాట్లాడాలి. ఎవడో ఛత్తీస్గఢ్ చండీగఢ్ పిల్లలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈ యొక్క సార్వభౌమాన్ని నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు రాబాయ్ అని ఒకనొక వేదిక పైన నేనే కొట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిల్లలు మాట్లాడారు, ఈయన మాట్లాడారు. పిల్లల మాటలు పట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు రాజకీయాలు చేయడం బంద్ చేయాలి ఫస్ట్. రైట్ మన విజయసాగర్ గారు. సరే నిజంగానే ఇప్పుడు ఈరోజు నిన్న ఆ వీడియోలు పెట్టి గతంలో